సామ్రాజ్య ఏదైతే చట్టాలని మనం పైన వారు ఆ రోజు రాణి బ్రిటిష్ రాణి మనకు పరిపాలిస్తుంది అనేటువంటి ఆలోచనతో మన పైన కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. దాన్నే ఐపీసీ, సిపిసి, అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్ అంటాం మనం, సిఆర్పిసి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ కలోనియల్ మైండ్ సెట్ని మార్చడానికి భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో ప్రయత్నం చేయలే. ఈ కలోనియల్ చట్టాలని ఈ మొత్తం కూడా మార్చి భారతీయ ఒక పద్ధతి ప్రకారం మనకు చట్టాలు ఉండాలి. ఎప్పుడో 1857 తర్వాత నిర్మించినటువంటి ఒక చట్టాలు మార్చుకునేటువంటి ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి చట్టాలని మన మీద ఇంకా వాడుతున్న సమయంలో భారతీయ న్యాయ సంహిత, సాక్ష్య అధినియం ఇవన్నీ కూడా కొన్ని మార్చుకోవడం, దాంతో అడ్వకేట్స్ అందరూ కూడా దాన్ని స్వాగతించడం, సమాజం దాన్ని స్వాగతించడం జరిగింది. మరియు దాంతో అడ్వకేట్లు కూడా చాలామందికి ఉన్నారు కాబట్టి ఈరోజు న్యాయ వ్యవస్థలో కూడా పెండింగ్ ఏవైతే జడ్జెస్ ఉన్నాయో లిస్టులు దాదాపు ఇంత వేగంగా బహుశా గతంలో ఏ ప్రభుత్వం కూడా నియమించలేదు. జడ్జెస్ ఒక ఏవైతే అపాయింట్మెంట్స్ అయితే ఉన్నాయో అందులో కూడా ఎక్కడ కూడా డిలే చేయకుండా ఖాళీ ఉన్న జడ్జెస్ మొత్తం నింపుతూ ఈరోజు ఒక నిర్ణయం మోదీ గారి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందుకే ఈరోజు న్యాయవాదులు భారతీయ జనతా పార్టీపై ఆకర్షించాయి. ఈరోజు మనకు ఇక్కడ రావడం జరిగింది. మొన్ననే తెలంగాణలో కూడా దాదాపు 150 మంది యువ అడ్వకేట్లకు, ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్లకు ఉన్నారు దాంట్లో, కానీ యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి భారత ప్రభుత్వం ఒక కేసులు కొట్టడానికి స్టాండింగ్ కౌన్సిల్గా కూడా నియమించడం జరిగింది. ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చే అవకాశం. వెనకబడినటువంటి తరగతులకు, చాలా వివక్షతకు గురైనటువంటి ఒక వర్గాలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నది. మరి ఈరోజు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలు ఇవాళ నుంచి నామినేషన్ కూడా మొదలైపోయినాయి. మళ్ళీ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒక కార్యాలయాల్లో, జిల్లాలలో చాలామంది ఆశాభావాలు మాకు టికెట్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. ప్రక్రియ మొదలైంది. 30 తారీఖు నామినేషను. భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లకు పోటీ చేస్తుంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధిస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే అడుగుతున్నాను. గతంలో మీరు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు, సరే అప్పుడు టీఆర్ఎస్ ఉండే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఈ రెండు పార్టీలో ఏమీ తేడా అని ఒక్కసారి ఆలోచించండి. ఆ పార్టీ కూడా రాష్ట్రాన్ని అప్పుల్లో దోచింది. ఆ పార్టీ కూడా తప్పుడు ఒక ప్రామిసులు చేసింది, వాగ్దానం చేసింది. ఆ పార్టీ కూడా రైతులకు ఏవో ఇస్తా అని చెప్పేసి కొన్ని రోజులు ఇచ్చేసి మళ్ళీ మర్చిపోయింది. ఆ పార్టీ కూడా మేము ఇల్లు కడతామని చెప్పేసి మర్చిపోయింది. ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఉద్యోగాలు ఇస్తానని మర్చిపోయింది. డెవలప్మెంట్ లేదు, రాష్ట్రాన్ని అప్పుల్లో తీసుకుపోయింది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అటు బీఆర్ఎస్ ఒక చూపెట్టే దోవలోనే నడుస్తూ ఉన్నారు. కాకపోతే బాధపడుతూ ఉన్నారు. అయ్యో మేము వచ్చిన తర్వాత మాకు దోచుకోవడానికి ఏం మిగలేదే, మొత్తం ఆ కుటుంబం దోచుకుందే. మరి దోచుకున్నదంటే అది నేను చెప్పట్లేదు, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఒక కూతురే చెప్తా ఉన్నది. మా కుటుంబ సభ్యులందరూ కూడా పంచుకున్నారు, నాకు తక్కువ వచ్చింది, నన్ను జైలు కూడా పంపించారు, వాళ్ళు మాత్రం బయటనే ఉన్నారు, వాళ్ళని కూడా నేను జైలు పంపిస్తాను శపథంతో బయటకు వచ్చి ఈరోజు ఆమె చెప్తున్న మాటలే మేము చెప్పట్లేదు. ఇక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక మంత్రి మీద ఇంకో మంత్రి పేపర్లో రాయించడం, ఒక మంత్రికి తెలియకుండా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరితోనో వసూలు చేస్తూ ఉంటే ఆ మంత్రి ఓఎస్డీ వచ్చి తుపాకీ పెట్టి
ఇండస్ట్రీస్ని బెదిరియటం,